అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఏ విధమైన ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడుతున్నాయా, స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాము. ఇందులో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ఆర్థిక సమస్యలు అనేటువంటివి కాస్త ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ నెలలో అనుకోకుండా ఖర్చు అనేటువంటిది మీద పడేటువంటి అవకాశం, మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులకి మనం ధనాన్ని వెచ్చించి అనవసరంగా ధనాన్ని వృధా చేసేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ వృశ్చిక రాశి వారికి రాజకీయంలో ఉన్నటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు కాస్త తగ్గుతాయి. మీకంటూ రావలసినటువంటి అధికారం శృతిలో తప్పేటువంటి అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఖచ్చితంగా ఏర్పరచుకుంటున్నారు. మొన్నటి వరకు సరిగ్గా చదవని వాడు ఇప్పుడు ఇంత మార్పు ఎలా సంభవించిందని ఆశ్చర్యపోయేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. పాత స్నేహితుల వల్ల అవకాశం ఏర్పడుతోంది. ఈ అవకాశం బేస్ చేసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక వృశ్చిక రాశిలో వారు రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారములు కూడా బాధాదాయకంగాను, చివరి వారం ఆనందదాయకంగాను ఈ నెలలో ముగుస్తుంది. రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే వృశ్చిక రాశి వారు ఈ నెలలో అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరు పెట్టిన పెట్టుబడి అనవసరంగా నష్టాల్లో కూరుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. రాంగ్ గైడెన్స్ వల్ల మీరు తప్పు దావలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాని వల్ల మీ ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఇక వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాం గురుగారు, మరి ఏమిటి మా పరిస్థితి అంటే గనక వ్యాపారాల్ని పరోక్షంగా చెయ్యండి. అందులోనూ మెడికల్ హోల్సేల్ కానీ, కూరగాయలకు సంబంధించింది కానీ, లేదా బ్యూటీ ప్రొడక్ట్ సంబంధించి కానీ, ఆహార ధాన్యాలు అమ్మకాలు కానీ చేయండి. కలిసి వచ్చేటువంటి సూచన ప్రత్యక్షంగా చేసుకోండి. మరొక విషయం, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి అనేటువంటిది ఈ నెలలో వచ్చే అవకాశం 70% కనబడుతోంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతున్నాయి కానీ సంతకం జరుగుతుంది అనే విషయం చెప్పడానికి లేదు. కోర్టులో మీది పై చేయి అవుతుంది అనేటువంటి ఒక ఆశాజనకు ఖచ్చితంగా కనబడుతుంది. ఇక వృశ్చిక రాశిలో వారు నిరుద్యోగులకి ఖచ్చితంగా శుభవార్త అయితే 2వ వారంలో వింటున్నారు. ప్రమోషన్ల కోసం చూసేటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకమే. మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి కాకుండా వేరే ప్రాంతానికి పనిష్మెంట్ గా డ్యూటీకి వేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశి వారు ఇప్పటి వరకు తెలియజేసినంతా కూడాను గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను, గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా జాతకం తెలుసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఆఫ్ బర్త్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ అవి లేకపోతే ఫోటోను పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశిలో ఆడవారి పరిస్థితి ఏమిటి అంటే గనక కుటుంబంలో కలహాలు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య కీచులాటలు పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎక్కడైతే మీరు అగౌరవపడ్డారో అక్కడ గౌరవం లభిస్తుంది. దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడూ చూడనటువంటి హనుమత్ విగ్రహ లేదా హనుమత్ దేవాలయాలు దర్శనం చేసేటువంటి అవకాశం వృశ్చిక రాశిలో ఆడవారికి కలుగుతోంది. పైగా వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో ఈ నెలలో చేయకండి, అంత లాభదాయకంగా లేదు. సంతానం కొరకు చూసేటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా జూలై మొదటి వారంలో అద్భుతమైన అవకాశం, శుభవార్త వింటారు. ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు ఆడవారు
ముఖ్యంగా రాజకీయంలో ఎవరి ప్రమేయం లేకుండా అనూహ్యంగా అకస్మాత్తుగా మీ ప్రమేయం లేకుండానే ప్రవేశించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెవుకి సంబంధించి అదేవిధంగా చిన్న మెదడుకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మెడ నరాల దగ్గర మాత్రమే ఎక్కువ శాతం ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు అది కూడా జూలై 9వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు నుంచి 20 మధ్యలో ప్రయాణాలు చేసే చాలా జాగ్రత్తగా చేయండి. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించుకోండి. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను హనుమత్ పూజ చేయడం, హనుమత్ దేవాలయ దర్శనాన్ని 11 జిల్లేడు పువ్వులు తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెట్టడం శ్రేయస్కరం. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటే గనక మీరు హం ఆంజనేయాయ నమః అని 54 పర్యాయములు చదువుకోండి. చక్కగా హనుమత్ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఇంట్లో సీతారామ లక్ష్మణ పట్టాభిషేక ప్రతిమ ఉంటే గనక దానికి చక్కగా తెల్లటి పుష్పమాల అలంకరణ చేయండి. ఒకవేళ అది లేని పక్షంలో మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తికి ఎదురుగా నేతితో దీపారాధన, పసుపు ఒత్తు వేసి వెలిగించండి. సర్వము హనుమత్ కటాక్షం కలుగుతుంది. కుదిరినంత వరకు కూడా హనుమత్ చాలీసా గాని లేదా శ్రీరామదూతాయ నమః అని గాని అనుకోవడానికి ఎక్కువ శాతం చూడండి. వృశ్చిక రాశి వారికి హనుమత్ కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాటలో ద్వంద్వార్థాన్ని మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ లేకపోతే మీరు ఏదన్నా సమస్యకి పరిష్కారం చెప్దాం అనుకున్నప్పుడు కానీ 1కి 2 సార్లు ఆలోచించి ఎదుటి వ్యక్తి ఎటువంటి వాడు అని ఒక అంచనాగా తీసుకుని మీరు మీ యొక్క విషయాన్ని అంటే మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయండి. అంతేగాని అక్కడ మనమే పెద్ద మనిషి తరహాగా మాత్రం చెప్దాం అనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడవారు కొంచెం ఈ ఒక్క నెల కూడా మీ మాట తీరు అదుపులో పెట్టుకోగలిగితే రానున్న రోజులన్నీ కూడా మీవే అయ్యే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది.